హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? హెల్త్కి ఎంతో మంచిదైన మల్టీగ్రెయిన్ జావా, రాగి జావ అండి. విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజ్ దగ్గరలో వీళ్ళ షాప్ ఉందండి. మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి వీడియో తీసుకోవడానికి వెళ్ళాము. చూసారా, మల్టీగ్రెయిన్ రాగి మాల్ట్ చూసారా విజయవాడ. అక్కడ ఎవరన్నా వెళ్తే తప్పకుండా దీన్ని టేస్ట్ చేయండి. అదేంటో ఇప్పుడు ఎలా చేస్తారో ఆయన మాటల్లోనే మనం విందాం. జొన్నలు, మొక్కజొన్నలు, అవిసెలు, సజ్జలు, కొర్రలు, సామలు, బాది, సగ్గుబియ్యం అది పిండి అడిచి పాటి చేస్తాం. 60% రాగి పిండి వేస్తాం. దీనిలో పాలు వేసి బెల్లం వేస్తాం. దీన్ని మజ్జిగ సాల్ట్ వేస్తాం. ఇంగ్లీష్ రాగి మాల్ట్, తెలుగులో రెండు రకాలన్నమాట. చిరుధాన్యాల మిశ్రమం తెలుగులోనే. అయితే అలాగే అవిసె లడ్డు, ఇది అవిసె లడ్డు, అవిసెలు, అవిసులు, నువ్వులు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలక్కల పొడి, నెయ్యి వేస్తాం. అవి 20-30 నెయ్యి లేక 20 రూపీస్, నెయ్యి అయితే 30 రూపీస్. ఉన్నాయండి. ఇది బాయిలెక్స్ సొంత ఏరే. ఈ మొలకలు ఆర్గానిక్ ఇంట్లో మీరు తయారు చేసినవి. చూడండి, ఇతను డ్రై ఫ్రూట్స్ లడ్డు మొలకలు కూడా చేస్తున్నాడు. తినేసి రాగి జావ తాగితే చాలు, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. లడ్డు తినపర్లేదు, జావ పర్లేదు. మీరు రోజు వచ్చి తాగుతుంటారండి? రోజు వచ్చి తాగుతుంటారా? ఇవాళ రోజు వస్తుంటారండి ఇక్కడికి? రోజు తాగుతుంటారా? మీకు ఎలా అనిపిస్తుంది? హెల్త్ పరంగా బాగుంటుంది. ఓకే. నేను 70 ఏళ్ళు మరి నాకు బాగా ఇది టిఫిన్ లేకుండా ఈ రాగి జావ తాగే తినుకుంటాను. ఓ, టిఫిన్ బదులు ఇదే ఇంకంతే. అదొక్కటే సరిపోతుందా మీకు? 2 వరకు ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మీరండి, మీరు వస్తుంటారా రోజు? రోజు తాగుతుంటారా? ఇది స్వీట్ది. చూడండి, మేము వచ్చేసరికి అంతా ఖాళీ అయిపోతుంది. వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ తాగి వెళ్తూ ఉంటారండి, అందుకే తొందరగా ఖాళీ అవుతుంది. యాపాలు లైట్ గానే, నువ్వులు యాపాలే, పల్లీలు యాపాలు లైట్ గా మాకు కష్టపడుతుంది. అవి 3 అయిపోయిన తర్వాత బెల్లము, జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కల పొడి, నెయ్యి వేస్తుంది అనమాట. నెయ్యి లేకుండా దీంతో నెయ్యి చాలా ఉంటుంది కదా. ఇవి నెయ్యి వేసి నెయ్యి. మనం ఎన్ని తీసుకుందాం? 10 తీసుకుందాం. ఇవి నెయ్యి వేసి నెయ్యి. చిన్న కంటే బాగుంటదండి. ఎందుకంటే అంటే ఈ మంత్ మీరు చెప్పింది కాదు, చెప్పింది. అవునవును. షుగర్, బీపీ, థైరాయిడ్, ఫ్లాట్, నువ్వులు కంటే నల్ల ఫిట్నెస్, బెల్లం, మోకాలు గుజ్జు, బాదం పప్పు, జీడిపప్పు, యాలక్కల పొడి అది తినే 30 టేస్ట్ ఉంటుంది దానికోసం. అయితే వాస్తవంగా అయితే లేడీస్ కి మాత్రం మంచి ఇదండి. ఎందుకంటే మనం చెప్పాలి. ఎందుకంటే ఎన్నింటి దగ్గర నుంచి ఎన్నింటి దాకా ఇక్కడ ఉంటుంది? 9 ఉన్నారండి. బిజినెస్ బాగా ఆ టైంలోనే బాగుంటది. మామూలుగా అంతే అంటే పర్లేదు. సాయంత్రం కూడా పెడతారు మళ్ళీ? పెట్టండి. సాయంత్రం అలవాటు చెయ్యాలా? ఈ 6 ఏమంటారా? రోజుకి ఎంత సేల్స్ ఉంటాయండి మీకు? రోజుకి ఎంతవరకు సేల్స్ ఉంటాయి మేడం? ఏంటంటే మనం పెద్దగా ఇది చేయము. తెల్లరగా 4 గంటలు లేగాలి. మా మిస్సెస్, నేను, మా అమ్మాయిలు ఇస్తాం. తెల్లరగా అట్లా 4 గంటలకు ఇస్తేనే 6 గంటలకు వస్తాం. లేదా రాలేం. జావలో ఏమంత తేడా ఉన్నా తాగరు. ఈ యావ తాగిన వాళ్ళు కానీ ఏం తిన్నా సరే కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తాగెళ్తారు. సిద్ధార్థ పీబీ సిద్ధార్థ కాలేజ్ దగ్గరలోనే ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తారా? వాకర్లు అంటే కాలేజ్ స్టార్ట్ అయ్యేదాకా ఉండరేమో మీరు? అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే రోజు ట్రై చేయొచ్చండి. లడ్డు చాలా హెల్తీ. అసలు బ్రేక్ఫాస్ట్కి ఈ జావే తాగేసేయచ్చు. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఏ బెల్లం వాడతారు? జీతు బెల్లం అండి. జీతు ఆర్గానిక్ బెల్లం. అది కోలాపూర్ చదువుతుంది. ఎక్కడ కాదు, కోలాపూర్ నుంచి. అవిసులు, నువ్వులు, పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు, యాలక్కల పొడి, దాంట్లో నెయ్యి, దాంట్లో నెయ్యి లేకుండా. ఓకే. 30 రూపీస్, 20 రూపీస్. ఇది నెయ్యితోటి, నెయ్యి లేకుండా. లడ్డు నీకు ఎప్పుడు తీసుకుంటా ఉంటారండి? ఎలా ఉంటుంది టేస్ట్? ఎలా ఉంటుంది? హెల్త్కి చాలా మంచిది కదా. థ్యాంక్స్ అండి.
మాది వాస్తవంగా ఈస్ట్ గోదావరి తుని దగ్గర మాది. వీళ్ళది తునినే. నేను ఎక్కడ కాకినాడపేట పక్క పక్కనేగా. అయితే మనం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయింది విజయవాడ వచ్చి? 1994లో వచ్చాం. 94లో. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రోడ్డు పడి అడుక్కోలేక మనం అంటే పిల్లలతో కొద్ది కుటుంబాలతో కొద్దిగా పిల్లలతో బాధపడి అయితే అక్కడైతే 100 భూములు వచ్చా అని అయిపోయి అయితే పక్క పెట్టండి. నా దగ్గర వచ్చిన తర్వాత మన ప్రస్తుతం ఏంటంటే ప్రెస్ ఇది. అయితే మనం కలిసి ఇంకా కూడా అంటే రిటైర్మెంట్ అయిపోతుంది వచ్చిన నెల. అట్లాగే ఏంటంటే మామూలుగా ఇది నాకు 3 సంవత్సరాల కింద ఆలోచన వచ్చింది అన్నమాట. ఆలోచిస్తే ఇంకా ఇంటికాడ మా మిస్సెస్ కొంచెం ఆరోగ్యం బాగుంది. మళ్ళీ ఇలాగే ఆలోచన చేస్తే ఒకసారి పెట్టి తీసాం. అంటే అక్కడ కానులు ఉంటాం కదా, అక్కడ కాలేజీలు పెట్టాను. మనకు పరిచయాలు లేవు. పరిచయాలు ఇక్కడ వచ్చి ఇక్కడ మన పరిచయాలు ఈ డివిజన్లో మొత్తం ఢిల్లీనే వెళ్తాం మనకి. అలాగనే ఈ యొక్క కార్యక్రమాన్ని దీన్ని మాత్రం అలా కొనసాగిస్తామన్నాం. అవును, చూశారు కదా, హెల్త్కి ఎంతో మంచిదైన హెల్త్ డ్రింకు రాగి జావా, అలాగే లడ్లు, డ్రై ఫ్రూట్స్ లడ్లు అండి. నిజంగా మేము కూడా తిన్నాము, ఇంటికి కూడా తీసుకెళ్ళాము. చాలా చాలా బాగున్నాయండి టేస్ట్. నిజంగా అందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి. కొరియర్ కూడా తీసుకెళ్తుంటారా? కాశీ కూడా వెళ్ళాడు మన లడ్డులు. కాశీ, అమెరికా, హైదరాబాద్, విశాఖపట్నం చుట్టుపక్కల ఊళ్ళో అంటే వస్తారు, తాగుతారు కదా, నీళ్ళు వస్తారు కండి, 10 కట్టండి 5 కట్టండి అట్లాగే తీసుకెళ్తారు. ఒకసారి అంటే వాళ్ళు కొరియర్ పంపించమంటారు. అంటే ఈ లడ్డులు ఉండవు, కొరియర్ లడ్డు అంటే చిరిగిపోతాయి. అవునవును, మన నీళ్ళు ఉంటాయి, నీళ్ళు మనకి ఉంటాయి కదా. దీన్ని తడిదానికి కోసం అవ్వదండి, తడిదానికి పోయిన లడ్డు అది కదా బాక్స్ లో పెట్టి పార్సల్ 25 రోజులు అయితే 5 రోజులు మనం ఇస్తాం వస్తాం. దీని ఎప్పుడు తిన్నా మీరు ఒకలా ఉండదు, పట్టుకెళ్తారు కదా, అవి ఆగితే. కానీ ఇది ఇంకోటి సేఫ్టీ అండి. ట్రావెలింగ్ లో మనం ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ వెళ్ళాం అనుకోండి, ఓ లడ్డు తిని ఒక గ్లాస్ మంచి తాగితే 2 గంటలు 3 గంటలు పనిచేస్తుంది. ఆకలి ఐదు ఎనర్జీ ట్రైన్ లో ఫుడ్ తినలేము కాబట్టి ఏ బాక్స్ పట్టుకెళ్ళిపోనుకోండి, పట్టుకెళ్ళిపోయి మనకు ఆకలి వేస్తుంది, ఎనర్జీగా ఉంది, మనకి భోజనం చేయడం 2 గంటలు పడుతుంది అన్న టైంలో ఒక లడ్డు అనుకోండి, ఆ లడ్డు తిని కొద్దిగా వాటర్ తాగితే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానిలో బెల్లం కదా మీరు వేసేది, అంటే షుగర్ వాళ్ళు కూడా బెల్లమే మనం వేయాలి, అది ఆర్గానిక్ బెల్లం వేస్తారు కాబట్టి. అంటే షుగర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు తినొచ్చు. షుగర్ అంటే కొంతమంది భయపడిన ఏంటంటే అంటే తక్కువ షుగర్ వేసి ఏమన్నారు నెయ్యి లడ్డు, దాన్ని నెయ్యి బెల్లం ఏది అవ్వదండి, అది అడ్డుకోదు. అది ఇది గాయగా చాలా ఇబ్బంది పడుతుంది మా అమ్మాయి నొక్కడానికి. బెల్లం తురిందో అంటే అది చేయడం ఏంటంటే పాకం పడమన్నారు, వీడి పాకం పడితే చేసిపోతుంది, తురిందో అలా నొక్కుతారు అన్నమాట. ఇదంటే నెయ్యి, అది నెయ్యి వేస్తే ఈజీగానే వస్తాయి. నెయ్యి లేకపోతే షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే షుగర్ తక్కువ అంటే బెల్లం తగ్గించి ముందుగా చెప్తే చెప్తారండి. నాకు 10 కావాలి 20 కావాలంటే వాళ్ళు సపరేట్గా. రోజుకి ఎన్ని లడ్లు సేల్ అవుతాయి? మామూలుగా ఒక 50 లడ్లు అయితే కూడా ఆర్డర్ ఉంటాయి అప్పుడు ఏదో అలా కాలాన్ని కొనసాగిస్తున్నా. చాలా థ్యాంక్స్ అండి. అవిసెలు, నువ్వులు, పల్లీలు వేపాలి వ్యాపారం బెల్లం వ్యాపారం, జీడిపో పాదం చెప్పారు వ్యాపారం తీస్తారు కదా, 2 వ్యాపారాలే లైట్గా వ్యాపారాలు మనకే ఉండదన్నమాట. ఒక ఆయన వచ్చాడు, ఆయనకంటే మెత్త కావాలన్నాడు, అంటే ముసలి నేను కావాలంటే బెల్లం తక్కున్నాడు, ఆయనకి మెత్తగా ఆడేసి క్వాంటిటీ కరెక్ట్గా అయిపోయి మనం చేసుకోవాలి. అంటే ఈక్వల్ క్వాంటిటీ వేస్తారా అన్ని? కాదండి, అంటే మనకు ఫస్ట్ తెలుసు కదా, బాదం ఈక్వల్ వేయలేం కదా. అవును, కొంచెం కొంచెం వేయాలి. ఫస్ట్ అంటే మేమైతే అంటే అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ గుళ్ళు మాత్రం ఈక్వల్ వేస్తారా? లేదండి, అవి ఈక్వల్గా వేస్తారు. కాకపోతే అంటే అవిసెలు తినలేరు, చేదు అవి బాగా. అవిసె గింజలు మిక్స్ తిని చూడండి, బాగా చేదు. అందుకని అయితే వాస్తవంగా అయితే అవిసెలు నువ్వు తినమన్నాడు, తినలేరు కదా. మీ పేరండి? ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత హెల్తీగా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి తినొచ్చండి. చూడండి, ఒక అతను వచ్చి మొలకలు కూడా తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు తీసుకెళ్తుంటారండి మీరు? ఎలా ఉంటాయి, టేస్ట్ అంతా నచ్చుద్దా మీకు? అవును, హెల్త్కి మంచిది, టేస్ట్ బాగుంటుందండి. ఎలా ఉంటుంది?
బాగానే చేస్తాడు క్లీన్ గా ఆ, రాళ్ళు ఏం రాకుండా చేస్తాడు వాడుకుంటే పళ్ళ కింద పడి రాళ్ళు ఆ, ఇక మన ఫ్రెష్గా ఉంటాయండి అంటే అవి బయట కొన్న అయితే మాత్రం ఇవి రావు. ఆ. చూసారా మొలకలు కూడా ఫ్రెష్గా చేసుకొచ్చి అమ్ముతున్నారు. అందరు తీసుకెళ్తున్నారు, చాలామంది మా కళ్ళ ముందే చాలామంది తీసుకెళ్తున్నారండి. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అసలే ఎండాకాలం కదండి, మనకు అన్నం కూడా అది తినాలంటే ఇష్టం అవ్వదు. కాబట్టి ఇలా జ్యూస్ తాగి ఓ డ్రై ఫ్రూట్ లడ్డో లేదంటే మొలకలు తిన్నామనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్గా టేస్ట్ కదా. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చింది కదా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.